వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే పల్లవి, బామ్మ అలాగే ఇటు ఉష, చంటి నలుగురు బయట మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏం చేద్దామమ్మా, వచ్చినోడు దొంగ మొహోడని అర్థమైపోతుంది. కానీ మన ఉషని తీసుకెళ్ళిపోతాడేమో అని భయమేస్తుంది. 2 రోజులు మాత్రమే టైం ఇచ్చారు కదా! ఈ రాత్రి గడిచిందంటే ఒక రోజు అయిపోయినట్టే కదా! ఎలా పల్లవి, ఏం చేద్దాం అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఇక ఇటు ఉష ఏమో అక్క నేనేం తప్పు చేయలేదక్క. వచ్చిన అతను నిజంగా దొంగ అక్క. నాకు వాడెవడో తెలీదు. వాడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడో అని భయమేస్తుంది. ఇదిగో కావాలని చందుయే ఈ అబ్బాయికి డబ్బులిచ్చి ఇదంతా చేయిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చందుకి నా గురించి పూర్తిగా తెలుసు. అందుకే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ అబ్బాయికి చెప్పి నన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడి నుంచి నేను అడ్డుగా ఉన్నాగా చందుకి పంపించేయడానికి ఈ రకంగా ప్లాన్ చేసినట్టున్నాడక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఉష. అవును, నాకు అదే అనిపిస్తుంది వదిన అని చెప్పి చంటి కూడా అంటాడు. అప్పుడు పల్లవి, నా దగ్గర ఒక ఐడియా అయితే ఉంది. ఈ వచ్చినాడు దొంగోడని ఖచ్చితంగా మనం ప్రూవ్ చేయాల్సిందే. ఉషని ఎట్టి పరిస్థితిలో వీటినిచ్చి పంపించేదే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు బామ్మ అంటుంది, పల్లవి వచ్చినవాడు దొంగ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి అంటే ఏదో ఒకటి ఆలోచించి వాడిని బుక్ చేయాలి, వాడిని ప్రూవ్ చేయాలి, అందరికీ ప్రూఫ్ కూడా చూపించాలి. అలా కాకుండా మన చందుయే ఉషని ప్రేమించాడు, మోసం చేశాడని చెప్పి చెప్పామనుకో అయిపోతుంది కదా. ఈ విషయం మన సుమలతకు చెప్తే సుమలతే చూసుకుంటుంది. అప్పుడు వచ్చినవాడు దొంగ అని ఆటోమేటిక్గా ప్రూవ్ అయిపోతుంది కదా అని బామ్మ అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, లేదు బామ్మగారు ఇప్పుడిప్పుడే చెప్పకూడదు. ఎందుకంటే చందు ఉష ఇద్దరు ప్రేమించుకున్నారు, చందునే మోసం చేశాడు ఉషని అని చెప్పి చెప్పామనుకో అత్తయ్య గారికి, అప్పుడు ఏమవుతుందంటే మొదటికే మోసం వచ్చినట్టు. మనం ఇదంతా ప్లాన్డ్గా అంటే ఇప్పుడు అత్తయ్య గారు తెలియకుండానే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని మామూలుగా అనౌన్స్ చేశారు కదా. ఇదంతా ప్లాన్ ప్రకారం ఇలా ఆవిడతో అనౌన్స్ చేయించానని మొత్తం అంతా అర్థమైపోతుంది, క్లియర్ కట్గా అర్థమైపోతుంది ప్లాన్ అని చెప్పి. అలా అందుకు తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు అప్పట్లో చందుయే మోసం చేశాడు ఉషని అని తెలియకూడదు. సో వచ్చిన వాడే దొంగ అని మాత్రమే ప్రూవ్ చేయాలి. ఆటోమేటిక్గా అప్పుడు అత్తయ్య గారే ఉషకి చందుకి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత పెళ్ళాక తెలిసిన ప్రాబ్లం లేదు కదా అని చెప్పి పల్లవి అంటుంది. మరి ఏం చేద్దాము, ఏం చేద్దాం, మరి ఏమైనా ఐడియా ఉందా అని చెప్పి బామ్మ చంటి ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు పల్లవి, నాకు ఒక దారి కనిపించింది, ఈ ఒక్క దారి తప్ప ఇంకా వేరేదేమీ లేదనిపిస్తుంది అని చెప్పి పల్లవి అంటే, ఏంటది అని చెప్పి అడుగుతారనమాట ముగ్గురు. ఇక పల్లవి తనకు వచ్చిన ఆలోచనని చెప్తుంది. ఐడియా అయితే బాగానే ఉంది వదిన అని చెప్పి చంటి అంటాడు. ఇదే పర్ఫెక్ట్ ప్లాన్, నేను చెప్పినట్టు చేయి చంటి అని చెప్పి అనగానే, అలాగే వదిన అని చెప్పి అంటాడనమాట చంటి. ఇక తెల్లారిపోతుంది. నెక్స్ట్ డే ఉదయాన్నే చందు టెన్షన్లో అటు బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి అక్షిత వస్తుంది. ఏంటి చందు కంగారుగా ఉన్నావేంటి, మనం అనుకున్నట్టే అవుతుందిలే అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏమో వదిన ఇప్పటికైతే ఒక రోజు గడిచింది, ఇంకొక రోజు ఉంది కదా, ఇంకొక రోజు కూడా వీడు ప్రాపర్గా ఉంటే అప్పుడు కదా ఉషనిచ్చి పంపించేది. ఏంటో వచ్చిన వెంటనే ఉషనిచ్చి పంపించేస్తే అయిపోతుంది కదా, నాకు ఈ గొడవ కంగారుగా ఉంది వదిన అని చెప్పి అనగానే, ఇంతకీ వాడు లేచాడా, వాడు ఎక్కడున్నాడు అని చెప్పి అక్షిత అడుగుతుంది. ఆ వెంకటగాడ ఇంకా నిద్ర లేచినట్టు లేడు వదిన, పద వెళ్ళి చూద్దాము అని చెప్పి ఇద్దరు కలిసి వెంకట్ రూమ్కి వెళ్తారనమాట. ఇక వెంకటేమో నిద్రపోతూ ఉంటాడు బెడ్ మీద. ఏ వెంకట్ లే, ఏంటి టైం 9 అయింది, లేస్తావా లేదా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అబ్బా ఉండండి మేడం లేస్తానులేండి, వైన్ షాప్ 10ంటికి ఓపెన్ చేసేది అని చెప్పి నిద్రలో మాట్లాడుతూ ఉంటే, రే ఏంట్రా లే, ఇంట్లో అందరూ లెగుస్తారు, లే నువ్వు 9 అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు చందు కదా. బా ఏంటి మేడం అని చెప్పి మొత్తానికి లేచి కూర్చుంటాడు. ఇక వాడు నోట్లో నుంచి కొంచెం తాగిన స్మెల్ అంటే తెలుస్తూ ఉంటుందన్నమాట ఇటు చందుకి అటు అక్షితకి. రేయ్ నువ్వు నైట్ తాగావా అని చెప్పి చందు అడుగుతాడు. నేనా, అంటే కొంచెం తాగాను సార్ అని చెప్పి అంటాడు. రేయ్ నిన్ను అని చెప్పి అక్షిత చెంప పగల కొడుతుంది. నువ్వు తాగిన విషయం ఆ పల్లవికి తెలిస్తే ఏమన్నా ఉందా అని చెప్పి అనగానే, ఏంటి మేడం నన్ను కొడతారు, పల్లవి మేడంకి ఏం తెలియదులేండి, నేను తాగిన విషయం అసలు ఎవరికీ తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు చందు అదే వెంకట్. ఇక అప్పుడు అక్షిత అంటుంది, చూడు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఇంకొక రోజు ఆ ఒక్కరోజు కూడా లేకుండా నేను ప్లాన్ చేస్తాను. ఏంటంటే ఆల్రెడీ నువ్వు వచ్చి 24 అవర్స్ అయిపోయింది, 24 అవర్స్లో నీ నుంచి తప్పు ఏది బయటపడలేదు కాబట్టి ఇంట్లో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఉషనిచ్చి పంపించేస్తాను ఈరోజే, సో ఫాస్ట్గా రెడీ అయ్యిరా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు వెంకట్, అది చందు గారు మీరేమో ఉషని నన్ను తీసుకెళ్ళిపోమన్నారు కదా, ఉషని నేను తీసుకెళ్ళిపోయి ఏం చేసుకోమంటారు అని చెప్పి వెంకట్ అడుగుతూ ఉంటే, ఏదైనా చేసుకోరా, నీతో తీసుకెళ్ళిపో లేదంటే అమ్మేసుకో, నీకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయిగా అని చెప్పి చందు అంటూ ఉంటే, అవునవును అమ్మాయి కూడా బాగుందిగా, నేను చూసుకుంటానులేండి సార్ అని చెప్పి అంటూ, సరే నేను కాసేపట్లో ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాను అని చెప్పి వెంకట్ బాత్రూంలోకి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి.
మరోపక్క హాల్లో బామ్మకేమో కాఫీ ఇస్తూ ఉంటుందన్నమాట ఉష. ఇక అప్పుడే పల్లవి కూడా వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటే హాల్లోకి మిగతా అందరు మెంబర్స్ వస్తారనమాట. ఇటు సుమలత, చంటి, చరణ్, అలాగే అక్షిత, చందు, ప్రసాదరావు అందరూ వస్తారు. ఇక అప్పుడే వెంకట్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చి నమస్కారం బామ్మగారు, నమస్కారం సుమలత గారు, నమస్కారం పల్లవి గారు అని చెప్పి అందరికీ నమస్కారాలు పెడుతూ ఉంటాడు. రేయ్ ఏంటి అతివినేం దూత లక్షణంలాగా నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అప్పుడు వెంకట్ అయ్యో అదేం లేదండి బామ్మగారు, నేను మామూలుగానే అందరికీ నమస్కారం పెడుతున్నాను. అంటే నేను వచ్చి 24 గంటలు అయిపోయింది కదండి, నా నుంచి ఏ తప్పు మీకు తెలియలేదు కదా, నాకు ఉషనిచ్చి పంపించేసేయండి ప్లీజ్ అండి. పల్లవి గారు ఉషని కొంచెం మీరు కన్విన్స్ చేశారా నాతో తీసుకెళ్ళడానికి, ప్లీజ్ అండి కొంచెం కన్విన్స్ చేయండి చేయకపోతే అని చెప్పి వెంకట్ అంటూ ఉంటాడు. ఇక ఇటు చరణ్ కూడా అవును నువ్వు వచ్చి 24 hours అయిపోయింది, ఏమన్నా ఉంటే ఈ పాటికే బయటపడేది, నువ్వు ఫేక్ అయి ఉంటే, కానీ నువ్వు మంచోళ్ళలాగే అనిపిస్తున్నావు. చూడు ఉషా, నువ్వు ప్రేమించావు కాబట్టి వెంకట్ని నీ మనసు మార్చుకొని హ్యాపీగా ఇతనితో వెళ్ళిపో. అయినా ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ప్రేమించిన అతనితోనే కదా, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక అప్పుడు పల్లవి వెంకట్ నువ్వు మంచోడు అని అర్థమవుతుందిలే, నేను కూడా ఉషకి చెప్పాల్సింది చెప్పాను, తను కూడా కన్విన్స్ అయింది. ఈలోపు ఒక చిన్న షార్ట్ వీడియో టీవీలో పెడతాను చూడు అని చెప్పి అనగానే ఏంటి వీడియోనా, దేని గురించి ఏంటి అని చెప్పి అక్షిత అడుగుతుంది. అయ్యో అక్షిత నువ్వేం కంగారు పడుకు, చంటి నువ్వు టీవీ ఆన్ చేయి అని చెప్పి పల్లవి అనడంతో సరే వదినా అని చెప్పి టీవీ ఆన్ చేస్తాడు. ఇక వీడియోలో ఇటు వెంకటేమో తాగుతున్నట్టు వీడియోలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫుల్గా బాటిల్ ఎత్తి చక్కగా తాగుతూ ఉంటాడు. ఇక వీడియోలో ఏం చెప్తాడంటే అది ఈ అమ్మాయి ఉష నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం బాసు, ఈ అమ్మాయి ఎవరో కూడా తెలీదు, అంటే నాకు తెలిసిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఈ అమ్మాయిని ఎలాగోలో ఇరికిచ్చి నాతో పాటు తీసుకెళ్ళిపోమని, తెలిసినట్టుగా ప్రేమించినట్టుగా, ఇక తీసుకెళ్ళిపోయి నా స్టైల్లో నేను దాన్ని అమ్మడమో వాడుకోవడమో ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అలా వెంకట్ అన్న మాటలన్నీ వీడియోలో వినిపిస్తాయి అన్నమాట. అసలు ఏం జరిగింది, అసలు వీడు దొంగోడని అర్థమైపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇక అప్పుడు పల్లవి నువ్వు ఏంటనేది నాకు తెలిసిపోయింది, అందుకే బాగా ఇరుక్కునేలా చేశాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అలా ఎలా పల్లవి ఎలా కనిపెట్టావు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అసలు ఏం జరిగిందంటే అండి అని పల్లవి జరిగిందంతా చెప్తుంది. ఇక ముందు రోజు నైట్ పల్లవి, ఉష, బామ్మ, చంటి నలుగురు మాట్లాడుకుంటారు కదా. ఇక అప్పుడు పల్లవి చంటికేమో ఒక మందు బాటిల్ తీసుకురమ్మంటుంది. ఇక అప్పుడు బామ్మ నువ్వు మందు బాటిల్ తెమ్మని చెప్తున్నావు కానీ వచ్చిన వాడికి మందు అలవాటు ఉందో లేదో తెలియదు కదా పల్లవి అని బామ్మ అంటూ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది బామ్మ, వాడి కళ్ళు చూస్తే తెలియట్లా, వాడి మొహం వాడికి ఖచ్చితంగా అలవాటు ఉంటుంది, చంటి నువ్వు తీసుకురా అని చెప్పి అనగానే ఇక చంటి ఒక మందు బాటిల్ తీసుకొస్తాడు. వదినా నువ్వు చెప్పినట్టే తీసుకొచ్చాను అని చెప్పి తెస్తాడు. సో తెలిసింది కదా చంటి, నువ్వేం చేయాలో నీకు తెలుసు కదా, ప్రాపర్గా వాడిని ఇరికిచ్చేలా మాట్లాడాలి అనగానే నాకు అంతా తెలుసు వదినా నేను చూసుకుంటాను అని చెప్పి చంటి వెళ్తాడనమాట వెంకట్ గదిలోకి. ఇక వెంకటేమో ఆల్రెడీ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వీళ్ళేమో 2 రోజులు అన్నారు, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడమే కదా అనుకుంటే ఇలా ఇరుక్కుపోయాను, తాగినోడికి ఇలాగ పనిష్మెంట్ ఏంటి దేవుడా, ఇలాంటి పనిష్మెంట్ ఏ తాగుబోతుకి రాకూడదు, నేనేమో తాగలేకపోతున్నాను బయటికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు వెంకట్. ఈ లోపల రూమ్లోకి వస్తాడనమాట. హాయ్ బాసు అనుకుంటూ చంటి వస్తాడు. ఇదేంటి బాసు మీరు నా రూమ్లోకి వచ్చారు ఈ టైంలో అని చెప్పి వెంకట్ అంటూ ఉంటే ఏం లేదు బాసు నాకు కొంచెం తాగుడు అలవాటు ఉంది, మా రూమ్లో తాగితేనేమో మా ఆవిడ తిడుతుంది, ఇక హాల్లో ఎక్కడైనా తాగుదామంటే మా అమ్మ తిడుతుంది, ఇదేమో గెస్ట్ రూము, ఈ రూమ్లోకి ఎవరు రారు కదా, అందుకే ఒక్క 2 పెగ్గులు తాగేసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను, నువ్వు కూడా నాకు కంపెనీ ఇవ్వచ్చు అనగానే లేదు బ్రదర్ నాకు ఇలాంటి అలవాటు లేదు అని చెప్పి వెంకట్ అంటాడు. ఓ అలవాటు లేదా, అదేంటి యూఎస్లో చదువుకున్నావు, అలవాటు ఉండకుండా ఎలా ఉంటుంది, ఏంటి పర్లేదులే తాగు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అప్పుడు వెంకట్ లేదు బ్రదర్ నేను తాగడం ఉషకి ఇష్టం ఉండదు అందుకే తాగను, మీరు తాగండి అని చెప్పి అనగానే సరే ఏం కాదులే ఏముంది నాకు కంపెనీ ఇవ్వు అని చెప్పి చెరో గ్లాస్లో పోస్తాడనమాట చంటి. ఇక మందు చూస్తూ ఉంటే టెంప్టింగ్గా ఉంటుంది, తాగాలనిపిస్తూ ఉంటుంది, వద్దులే మళ్ళీ ఇరుక్కుంటానేమో అని చెప్పి మనసులో భయం అనమాట వెంకట్కి. తాగు బ్రదర్ ఏం కాదు అనగానే లేదు బ్రదర్ నాకు అలవాటు లేదు అని చెప్పి వెంకట్ అలాగే కూర్చుంటాడు. ఇక అప్పుడు చంటి ఇప్పుడే వస్తాను వెంకట్ అని చెప్పి బయటికి వెళ్తాడనమాట. ఇక బయట పల్లవి దగ్గరికి వచ్చి వదిన వాడు బాగా మామూలు యాక్టర్లా అనిపించట్లేదు, అస్సలు తాగమంటే తాగట్లేదు అని చెప్పి చెప్తాడనమాట చంటి. లేదు వాడు ఎలాగేం తాగుతాడు, ఇప్పుడు రూమ్లోనే ఉన్నాడు కదా, వాడి ముందే మందు ఉంది కదా, పద బయట కిటికీలోని చూద్దాము వాడు తాగుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. నాకేంటో భయంగా ఉంది, వాడు తాగకపోతే ఎలా అక్క అని చెప్పి
బామ్మ ఉషా కంగారు పడుతూ ఉంటే, లేదు వాడు తాగుతాడు చూద్దాం పదా అని చెప్పి నలుగురు కిటికీ దగ్గర చూడగానే ఇక అక్కడ వెంకట్ ఒక్కడే ఉంటాడు కదా రూమ్లో. ముందేమో మందు బాటిల్స్ ఉంటాయి. ఇక అప్పుడు వెంకట్ అనుకుంటాడు, తాగుదామా వద్దా, తాగుదాంలే, అయినా బ్రదర్ కూడా తాగమనే చెప్తున్నాడు, కంపెనీ కోసం తాగుతున్నాలే అని చెప్పి చెప్తాలే ఏదో ఒకటి అని చెప్పి తాగేస్తూ ఉంటాడు. వీడు ఇరుక్కున్నాడు. చంటి ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి పల్లవి అనడంతో ఇక చంటి రూమ్లోకి వెళ్తాడనమాట. ఇక పల్లవి ఏమో కిటికీలో నుంచి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇక ఏంటి బ్రదర్ తాగేసావా అని చెప్పి అటు చంటి రూమ్లోకి వెళ్ళగానే, అంటే బ్రదర్ మీరేగా తాగమన్నారు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉషా కూడా నా పక్కనే లేదు కదా, రేపు పొద్దున కదా ఉషా నేను కలిసేది, మీరు కూడా కంపెనీ ఇమ్మన్నారు కదా అని తాగుతున్నాను అని చెప్పి ఇక ఫుల్గా పోస్తూ ఉంటే తాగుతూ ఉంటాడు, పోస్తూ ఉంటే తాగుతూ ఉంటాడు. వెంకట్ బాగా తాగిన వెంకట్ని పక్కనే ఉన్న చంటి, బ్రదర్ నీ లవ్ స్టోరీ గురించి చెప్పొచ్చు కదా, ఉషా నువ్వు ఎలా కలిశారు చెప్పు అని చెప్పి అనగానే, తను నా లవర్ ఏంటి బ్రదర్, తన నా లవర్ కానే కాదు, ఫస్ట్ టైం చూస్తున్నాను, అసలు అమ్మాయి ఎవరో కూడా తెలీదు, ఫస్ట్ టైం అనగానే, అవునా మరి ఆ ప్రూఫ్స్ ఆ వీడియోస్ అవన్నీ ఏంటి అని చెప్పి చంటి అంటూ ఉంటే, అదా మరి నువ్వు ఎవరికి చెప్పకూడదు ప్రామిస్ అనగానే, ప్రామిస్ ఎవరికి చెప్పను అని చెప్పి చంటి కొట్టేస్తాడు. ఇక అప్పుడు చెప్తాడనమాట వెంకట్, ఏం లేదు బ్రదర్, నాకు ఒకళ్ళు ఈ పని చేయమని డబ్బులు ఇచ్చారు బాగా, ఈ అమ్మాయిని ఎలాగైనా ఇరికించి ఇంట్లో నుంచి తీసుకెళ్ళమని చెప్పి, అందుకే తను నా లవర్ అని అలా అలా చేస్తున్నాను అంతే, యాక్షన్ ఇన్వాల్వ్ అయిపోయి, వాళ్ళే నాకు ప్రూఫ్స్ ఫొటోస్ అన్నీ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తున్నాను అంతే అని చెప్పి చెప్తాడనమాట ఆ వెంకట్. ఇంతకీ ఇదంతా చేయమని ఎవరు చెప్పారు నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చంటి. అది ఎవరు చెప్పమన్నారంటే అని ఇలా ఫుల్గా తాగేసి ఉంటాడు కదా, ఇక మత్తులో జారిపోయి అలా బెడ్ మీద పడిపోతాడనమాట. అబ్బచ్చా ఇది కూడా రికార్డ్ అయింటే బాగుండేది అని చెప్పి అనుకుంటుంది పల్లవి. సర్లే మెయిన్ అయితే రికార్డ్ అయింది కదా అని చెప్పి ఇక రేపొద్దున ఇటు పని చెప్దాము అని చెప్పి ఈ రకంగా వీడియో రికార్డ్ చేశాను, ఇది జరిగిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుందనమాట పల్లవి. రేయ్ నువ్వు మా ఇంటి ఆడపిల్లని మోసం చేయాలనుకున్నావా, అసలు వీడు మొహం చూస్తేనే మోసగాడిలాగా ఉన్నాడు, అసలు వీడు పాపం ఉషని తీసుకెళ్దాం అనుకున్నాడు అని చెప్పి ప్రసాదరావు కూడా తిడుతూ ఉంటే, రేయ్ నిన్ను అని చెప్పి ఇక చరణ్ ఏమో వాడి చెంప పగలు కొడుతూ ఉంటే, ఇక ఇటు చందుకి అక్షితకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. సో చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. వీడియోని ఇస్తే లైక్ చేయండి.